పాదయాత్ర ఒకప్పుడు గెలుపు యాత్ర. బాపూజీ తన అడుగుతో ఆజ్యం పోసిన ఈ యాత్ర ఇప్పటి వరకు ఓ ట్రెండ్ గానే కొనసాగుతుంది. బ్రిటిష్ కాలం నుంచి నేటి భారతం వరకు అడుగేసిన ప్రతి ఒక్కరూ పైచేయి సాధించారు. తెలుగు నేలపై వైఎస్ఆర్ నుంచి చంద్రబాబు వరకు జైత్ర యాత్ర సాగించారు. 5G కాలంలో పాదయాత్రలను సీఎం కేసీఆర్ కొట్టిపారేసిన ప్రతిపక్షాలు మాత్రం ప్రజలకు ప్రత్యక్షంగా దగ్గరయ్యేందుకు కసరత్తు చేస్తున్నాయి. మరి కాలనే నమ్ముకున్న నేతలకు కాలం కలిసొస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాదయాత్రలకు ఆద్యునిగా చెప్పుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా మహాత్మా గాంధీనే. ఒకప్పుడు బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందేందుకు భారత జాతిపిత మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ పాదయాత్ర స్వాతంత్ర సంగ్రామంలో కీలకంగా మారింది. అదే పాదయాత్ర బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు సహకరించింది. బాపూజీ స్ఫూర్తితో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పాదయాత్రలు చేశారు. ఆ తర్వాత 1951లో ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగర శివారులో ఉన్న పోచంపల్లి నుంచి బీహార్లోని బుద్ధగాయా వరకు పాదయాత్ర చేశారు. చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా వినుతికెక్కడానికి వినోబా భావే భూదాన్ ఉద్యమమే కారణమని అందరికీ తెలుసు. స్వతంత్ర భారత రాజకీయాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిందే మాజీ ప్రధానమంత్రి దివంగత నేత చంద్రశేఖర్ పాదయాత్ర. 1983లో అధికార కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న తరుణంలో చంద్రశేఖర్ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు 6 నెలల పాటు 4260 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు నడిచారు. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు ఓటమి పాలైన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 3 నెలల్లో 1475 కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సెంటిమెంట్ రాజకీయంగా బలం చాటుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుమారు 2000 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. అయితే ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండడంతో జగన్ సోదరి వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో 2013లో చేసిన 3000 కిలోమీటర్ల పాదయాత్ర మాత్రం సత్ఫలితాలు అందించలేదు. అప్పటికే చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయడం ఆయనకు కలిసి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని 13 జిల్లాల్లో సుమారు ఏడాది పాటు సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. రోజుకి 15 నుంచి 30 కిలోమీటర్ల మేరకు సాగుతూ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ప్రారంభమైన ఈ పాదయాత్రలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ట్రెండ్ గా మారాయి. పాదయాత్ర చేస్తే తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనతోనే అన్ని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అదే ట్రెండ్ కొనసాగుతుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్రను చేపట్టారు. దీంతో పాటు తెలంగాణలో రాజన్న రాజ్యం అనే నినాదంతో ఏర్పాటైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల సైతం పాదయాత్ర జోరును కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు ఐపీఎస్ కు రాజీనామా చేసి బహుజన రాజ్యాధికారమే లక్ష్యమంటూ బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం రాజ్యాధికార యాత్రను చేపట్టారు. ఇక ఇదిలా ఉండగా సిఎల్పి నాయకులు మల్లు బట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గం అయిన మదిరలో పాదయాత్ర చేశారు. ఇక మరోవైపు తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రకు సై అంటున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం రాజశేఖర్ రెడ్డి మాత్రమే పాదయాత్ర చేయడం ఆయనకు కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగిన పాదయాత్రలకు సైతం అలానే సానుకూల ఫలితాలు వచ్చాయి. పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పార్టీని తీసుకెళ్లాలనే బలమైన సంకల్పంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపడం ద్వారా ఆయా పార్టీలు గెలిచేందుకు మార్గాన్ని సుగమం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు పనికి వస్తాయి. ఇక పాదయాత్రలో అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్య అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్న ముగ్గురిని ఒక్క మాటతో ఆయన తీసి పారేసినట్లయింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో యాత్ర ట్రెండ్ నడుస్తూ ఉండడం, ప్రతిపక్షాలు ప్రజల వద్దకు అని బయలుదేరుతూ ఉండడంతో మరి ఎవరి పాదముద్ర వారి పార్టీకి అధికారాన్ని తెచ్చిపెడుతుందనే చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. తెలంగాణలో పాదయాత్రలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధికారం ముచ్చట దేవుడెరుగు కానీ అడుగుక అడ్డంకులపై ప్రతిపక్షాలు కేసీఆర్ పై బగ్గుమంటున్నాయి. ఒకరోజు బండి సంజయ్ యాత్రకు బ్రేకులు, మరొక రోజు షర్మిల యాత్రకు నిరసన శిఖరం. ఇదేం రాజకీయం అంటూ అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన విపక్షాలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని నొక్కి చెబుతున్నాయి. ఇంతకీ తెలంగాణలో పోటాపోటీ యాత్రల వారిపై ఓ లుక్కేద్దామా? 2023 అసెంబ్లీ ఎన్నికల హిట్ రాష్ట్రంలో అప్పుడే మొదలైంది. ఎవరి వాదం వారికి ప్రియం, ఎవరి గమ్యం వారికి ముఖ్యం అనే విధంగా పార్టీలు పాదయాత్రలను దండయాత్రలుగా ప్రారంభించాయి. తాము అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ ప్రయత్నాల్లో మునిగిపోయాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేలా కాంగ్రెస్ గడప గడపకు తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు యత్నిస్తుంది. ఇటు బీజేపీ కూడా 6 నెలల ముందే ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించి టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతూ పార్టీ గెలుపునకు దారి వేసుకుంటుంది. సంవత్సరంలో దాదాపు 200 రోజులు యాత్ర కొనసాగే విధంగా రోడ్ మ్యాప్ వేసుకొని జోష్లో ఉంది. తెలంగాణలో ఇటీవలి కాలంలో కొత్తగా ఏర్పడిన మరిన్ని పార్టీలు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సై అంటూ పాదయాత్రలు ప్రారంభించాయి. బహుజనులకు అధికారం అంటూ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాదాపు 300 రోజులకు గాను పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల రాజన్న రాజ్యం నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు 6 పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా ఖరారు చేసుకుంటూ ప్రచార బరిలోకి దిగాయి. పాదయాత్ర చేస్తే వ్యక్తిగత గుర్తింపుతో పాటుగా ఇమేజ్ పెరుగుతుందని, పొలిటికల్ మైలేజ్ వస్తుందని, పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని నాయకుల భావన. అదే జోరులో బండి సంజయ్ టాప్ గేరులో దూసుకెళ్తున్నారు. 5వ విడత పాదయాత్ర ప్రారంభంలో పోలీసుల నో పర్మిషన్ తో కమలనాథులో కన్నెర్ర చేశారు. కాకీలు కట్టేసినా కాలు కదపాల్సిందేనని బండి భీష్మించుకొని కూర్చోవడంతో ఆలస్యమైన కోర్టు తీర్పు మాత్రం బీజేపీ బాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బండి సంజయ్ బహిరంగంగానే సర్కార్పై బాహుబలి డైలాగ్స్ పేల్చారు. అక్కడ దేవాలయంలో పూజలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. పాదయాత్ర స్టార్ట్ కంటే ముందు ఈ రోజు నిన్న పూజలు చేయాలని పడుకున్నాం, కానీ ప్రభుత్వం పూజలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవాళ యాత్ర ప్రారంభిస్తే ఇవాళ ఆ ప్రాంతాన్ని పోతే అరెస్ట్ చేయాలి, లేకపోతే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా నేను ఇవ్వలేదు ప్రభుత్వం. నేను పోలీసు రిక్వెస్ట్ చేసిన, మీరు యాత్ర వద్దనుకుంటే, యాత్రకు అనుమతి లేదనుకుంటే ఆ యాత్రా స్థలానికి పోయినప్పుడు మీరు ఆపండి. కానీ
కనీసం పూజ చేసుకునే అవకాశం కూడా మురుగత్వం అని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న రద్ద చూసారు. నిన్న రాత్రి ఏం జరిగింది అనేది పర్మిషన్ ఇచ్చారు, పనులు చేసుకోమన్నారు, మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాలు రగులుస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసిన మనం తెలియదు. మేము 4 ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడ కూడా ఘర్షణ జరగలేదు. ఇక బాయిన్సా నుంచి పాదయాత్రగా బయలుదేరిన బండి సంజయ్ మైకులు భయపడేలా కేసీఆర్ సర్కార్ ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. దారిలోని గూడేగాం గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించిన ఆయన గూడేగాం ప్రజల బాధ వింటుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. 250 మంది కుటుంబాలను కాపాడలేని సీఎం రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని మండిపడ్డారు. వానొస్తే గ్రామం మునిగిపోయినా కేసీఆర్ కు చీమ కుట్టినట్టయినా లేదన్న ఆయన కేసీఆర్ కు పేదలంటే అలుసని, అందుకే ఇలా కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రజల్లారా మీరేం భయపడద్దు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ కావాలి, మీకు కావాలా? ఏం కావాలి? ఇండ్లు కావాలి, జాగాలు వేయడానికి నష్టపరిహారం కావాలి, ఇండ్లు వేయడానికి R&R ప్యాకేజీ కావాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నట్టే కేసీఆర్ ఇక్కడ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగం ఇవ్వాలి. ఇవ్వలేదు అందరికి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆడ ఎత్తాడు ఏడే ఏడన్నా పోతే గిట్ట పేపర్ పట్టుకెత్తారు. ఆ ఎమ్మెల్యేలు మొత్తం అంతా ఇట్లా పట్టుకెచ్చి చూపడానికి సపోర్ట్ కొడతారు. సపోర్ట్ కొట్టి మళ్ళా 6 నెలలు అప్ప కేసీఆర్ వస్తాడు, ఇస్తాడు మళ్ళీ అంటే ఇస్తారు ఆడిగా వస్తాడా. ఇప్పుడు మళ్ళీ నేను వస్తున్నా అని చెప్పి పాదయాత్రకు వస్తున్నా అని చెప్పి మళ్ళీ కొంత జీవో మరి ఎన్నో జీవోలు 8 సంవత్సరాలే 10 సంవత్సరాలే అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన పెట్టిరు. ఈయన పోటీగాడుతో కూడా ఈయన ఉంటాడు కలెక్షన్ లక్షలు కట్టాను. మరి పీపుల్ అడిగా ఇది పనికిరాని ప్రాజెక్ట్, దీంతో నష్టం మొత్తం గుర్తించాలి కదా. పెద్ద ఇంజనీరింగ్ టోపీ పడుతుంటే కట్ట. బండి సంజయ్ కారు సర్కార్ ని తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తే వైఎస్ వదిలిన బాణం షర్మిల మాత్రం ప్రజా ప్రస్థాన యాత్రలో కేసీఆర్ ప్రభుత్వంపై పవర్ పంచులతో ముందుకు సాగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటుగా సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు తారాస్థాయికి చేరడంతో వరంగల్ జిల్లా లింగగిరి క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఓ పొలిటికల్ హైడ్రామా తెలంగాణ రాష్ట్రాన్నే కుదిపేసింది. ఆమె ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పెద్ద దుమారాన్నే లేపింది. ఆ తర్వాత ఆమె అరెస్ట్, కోర్టులో సరెండర్ కావడంతో పాటు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి గులాబీ సర్కారుపై గుణపాలు దించారు. అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న అదే రోజున ఏ రోడ్డు మీద అయితే రాజశేఖర్ రెడ్డి గారు నడుచుకుంటూ నర్సంపేటకు వచ్చాడో అదే రోడ్డు మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా నర్సంపేటకు నడుచుకుంటూ వచ్చింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ చంద్రాయపల్లి గ్రామం దగ్గర ఆగి పాదయాత్రలో ఒక రైతుతో మాట్లాడాడట. అన్నా ఎలా ఉంది వ్యవసాయము అని అడిగితే ఏముందయ్యా, వాన పడితే పంటలు పండుతాయి, లేకపోతే ఎండిపోతాయి అన్నాడట. ఇంకొక రైతును అడిగితే ఏముందయ్యా, అసలు నీళ్లు లేవు, కరువు వచ్చింది, అసలు వ్యవసాయమే లేదు, అంతా అప్పుల పాలైపోయామన్నాడట. ఆ రోజే నిర్ణయించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు నర్సంపేటకు చుక్క ప్రతి భూమికి సాగు నీరు అందించాలని, ఆఖరి చుక్క వరకు అందించాలని ఆ రోజు అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయినాక ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు? దేవాదుల ప్రాజెక్టు ద్వారా రంగయ్య రిజర్వాయర్ చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. 35,000 ఇక వరుసగా 3వసారి గెలిచి అధికారం సుస్థిరం చేసుకోవాలని ఆకాంక్షతో టీఆర్ఎస్ అనేక రకాల ప్రణాళికలతో కసరత్తు చేస్తుంది. కొత్తగా వచ్చిన పార్టీలు మెరుగైన ప్రభావాన్ని చూపితే ప్రధాన పార్టీల ఓటింగ్ షేర్లలో మార్పులు జరిగి అవి గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన వివిధ సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మెజార్టీ సాధించలేదని చెబుతున్నారు. దీంతో కొంత కష్టపడితే గెలుస్తామన్న ధీమా ప్రధాన పార్టీలలో పెరిగిందనే చెప్పవచ్చు. 2018లో టీఆర్ఎస్ కు ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఉండకపోవచ్చని అంటున్నారు. ఎంఐఎం 7 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ ఓటింగ్ షేర్ పెరిగే అవకాశం ఉంది. ఏపీ పాలిటిక్స్ లో కూడా పాదయాత్రల ట్రెండ్ నడుస్తుంది. చంద్రబాబు నుంచి జగన్ వరకు పాదయాత్రలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రపంచనాన్ని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు నమ్ముకున్న ఒకే ఒక ఆయుధం పాదయాత్ర. ఏపీ మొత్తం చుట్టేందుకు టీడీపీ నేత లోకేష్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. బీజేపీ సైతం జనబలం కోసం కాళ్లనే నమ్ముకొని ముందుకు సాగాలని భావిస్తుంది. జనసేన బాస్ మాత్రం బస్సు యాత్రతోనే ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు రూట్ మ్యాప్ గీస్తున్నారు.
పక్కా ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు ఖద్దర్ బాబులు నమ్ముకున్న యాత్రలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. రాజకీయ ప్రస్థానంలో తమ అభ్యర్థిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు ఏకైక అస్త్రంగా ఇప్పుడు అధినేతలు పాదయాత్రనే నమ్ముకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి నుంచి పాదయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 3600 కిలోమీటర్లకు పైగా జగన్ పాదయాత్ర నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి నెలలో ఆయన పాదయాత్ర పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ తిరుగులేని మెజార్టీతో ఏపీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు పాదయాత్రల వైపు మొగ్గు చూపుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గద్దెదించి తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా పార్టీలన్నీ పాదయాత్రలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. దాదాపు 400 రోజులు నిర్విరామంగా ప్రజల మధ్య ఉండాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. లోకేష్ తన పాదయాత్రను తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా 2023లో సంక్రాంతి ముగిసిన తర్వాత పాదయాత్రకు రెడీ అవుతుంది. గ్రామాలను వదిలేసి పట్టణ ప్రాంతాల్లో బీజేపీ పుంజుకునేలా పాదయాత్ర చేయాలని యోచిస్తున్నట్టు పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. అయితే ఈ పాదయాత్ర విషయాన్ని పార్టీ అధిష్టానం వద్ద చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఇది వ్యక్తిగత పాదయాత్ర కాదని, నాయకులు అందరూ కలిసి పాదయాత్రలో పాల్గొంటారని, ఇది 6 మాసాల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఓ కీలక నేత తెలిపారు. పాదయాత్ర సెంటిమెంట్ కాంగ్రెస్ కి ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. అదే ధీమాతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా పాదయాత్రకు రెడీ అవుతుందని బలంగానే వాదనలు వినిపిస్తున్నా హస్తం అధిష్టానం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంతా పాదయాత్రలపై ఫోకస్ చేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం నా రూటే సెపరేటు అంటున్నారు. పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించిన ఆయన అదే పనిలో బిజీగా ఉన్నారు. అయితే దీనికి 2022 అక్టోబర్లోనే ముహూర్తం ప్రకటించినా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2023లో సంక్రాంతి తర్వాత ఈ బస్సు యాత్ర ఉంటుందని పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మొత్తం మీద ఏపీలో 2023 పాదయాత్రల నామ సంవత్సరంగా మారుతుందని చెప్పకనే చెప్పవచ్చు. మరి ఈ పాదయాత్రలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. పాదయాత్ర చేస్తే నడుచుకుంటూ అధికారానికి దగ్గరగా వెళ్లిపోవడమేనని రాజకీయంగా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు దేశంలో పాదయాత్రల సీజన్ నడుస్తుంది. నేషనల్ లెవెల్లోకి పాతుకుపోయిన యాత్రల ట్రెండ్ రాహుల్, నవీన్ పట్నాయక్, ప్రశాంత్ కిషోర్లను సైతం నమ్మిస్తున్నాయి. అయితే హస్త అధికారం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ చేస్తున్న జోడో యాత్ర ఫలితంపై భారత్ మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దేశవ్యాప్తంగా పాదయాత్రల సీజన్ నడుస్తుంది. దేశంలో పలువురు నేతలు అధికారమే లక్ష్యంగా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా అధికార పీఠం దక్కుతుందని బలమైన నమ్మకం ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న 5G కాలంలో ఏదైనా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా ఈజీ. అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకునే వీలుంది. అయినా ప్రజలను నేరుగా కలుసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు నేతలు. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్, నవీన్ పట్నాయక్
తదితరులంతా ఇప్పటికే పాదయాత్రలు ప్రారంభించేశారు. త్వరలోనే మరికొంతమంది నేతలు కూడా తమ కాళ్లకు పని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల్లో మమేకమవడం, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, పార్టీకి మైలేజ్ పెంచడం, ఎన్నికల్లో అధికారంలోకి రావడం వంటి ప్రధాన అంశాలే ఎజెండాగా ఆయా పార్టీలు పాదయాత్ర చేపడుతున్నాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర ప్రారంభించారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. సుమారు 3570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. దేశమంతా ఐక్యం కావాలనేది రాహుల్ గాంధీ యాత్ర ప్రధాన ఉద్దేశం. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన పిలుపునిస్తున్నారు. నాడు గాంధీజీ చేపట్టిన యాత్ర స్ఫూర్తితో రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టినట్టు చెబుతున్నారు. తన రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం, అతిపెద్ద సాహస కార్యం ఇదేనని చెప్పవచ్చు. అక్టోబర్ 2న బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. జనసంపర్క్ యాత్ర పేరిట నవీన్ పట్నాయక్ ఈ యాత్రను చేపట్టారు. తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ఈ యాత్ర ప్రారంభించారు నవీన్ పట్నాయక్. ఇక ప్రశాంత్ కిషోర్ కూడా అక్టోబర్ 2నే పాదయాత్ర ప్రారంభించారు. బీహార్లోని పశ్చిమ చంపారణ్లో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. సుమారు 3500 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ద్వారా బీహార్లోని ప్రతి గ్రామాన్ని సందర్శించాలని పీకే యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు. ఇక సుమారు 17 నెలల పాటు ప్రశాంత్ కిషోర్ యాత్ర సాగనుంది. కాగా పాదయాత్ర సెంటిమెంట్ ఎవరికి కలిసొస్తుంది, ఎవరు ఏ మేరకు ప్రభావం చూపనున్నారనే అంశాలు వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తేలనున్నాయి. ఆయా పార్టీలకు రానున్న ఎన్నికలు కీలకం కావడంతో పాదయాత్రలో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమ విజన్, కొత్తగా తామేం చేయనున్నాం అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే సత్ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఆ మేరకు ఆయా పార్టీలు సఫలీకృతం అవుతాయో లేదో వేచి చూడాలి.